హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పేట్ కొండాపూర్ హైదరాబాద్. ఇది సవ్యసాచి బ్లౌజ్ అండి. ఇప్పటివరకు నిన్న వరకు మధుబాల వరకు వచ్చి ఇప్పుడు సవ్యసాచి చెప్తున్నానండి. సేమ్ ఫస్ట్ క్రాస్ కటింగ్ ఇలా వస్తుంది, సేమ్ ఇది కూడా అలానే వస్తుంది. క్రాస్ కటింగ్ వచ్చిన మాదిరినే వస్తుంది. ఇది కూడా సేమ్ అందులోనే వచ్చేస్తుంది. ఇది కూడా ఇది 1.5 వస్తుంది, ఎందుకంటే 32 సైజ్ కదా. 1.5 ఇది 3, ఇది 3 సేమ్. మీకు గుర్తుందా ఫస్ట్ క్రాస్ కటింగ్ మొత్తం ఇలానే వస్తుంది. ఇది ఆరం బాబు, ఇది 8 32 సైజ్, ఇది 2.5, ఇది 28, ఇది 28/47, ఇది మార్జిన్ అండి. అందరికి సేమ్ కావండి, సేమ్ ఈ ప్రకారం వస్తుంది. ఈ కొలతలు ఎలా ఉంటే అలానే వస్తాయి. ఇవి సేమ్ అయితే కాదు, జస్ట్ నీకు మోడల్ చెప్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. ఇది బ్యాక్ పార్ట్, ఇది 2.5, ఇది సేమ్. మనం ఫస్ట్ బ్యాక్ క్రాస్ కటింగు, స్ట్రైట్ కటింగు, ప్రిన్సెస్కు సేమ్ ఇలానే వస్తాయి. బ్యాక్లు సేమ్ వస్తాయి. బ్యాక్లు ఏం మారదు, ఏం మారినా ఫ్రంట్లే మారుతాయి మ్యాక్సిమము. బోట్ నెక్ అవన్నీ మళ్ళీ వేరే వస్తుంది. బోట్ నెక్ మహానటి అన్నీ వేరే వస్తాయి. ఇది 4, ఇది 1.5 హాఫ్, ఇది 1, ఇది 10, 1.+1 2.50, ఇది 1/2 ఇంచు. సేమ్ ఇలానే వస్తుందండి. ఫస్ట్ క్రాస్ కటింగ్ కానీ స్ట్రైట్ కటింగ్ ప్రిన్సెస్కి ఇలానే వస్తుంది. మాది బాలకు కూడా వస్తుంది. ఇది మాత్రం దీనికే వస్తుంది, సబ్యసాచికే వస్తుంది ఇది మాత్రం. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఎప్పుడైనా బ్యాక్ పార్ట్నే మనం ఫ్రంట్ పార్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ బ్యాక్ పార్ట్ మళ్ళీ చేస్తున్నాం, ఎందుకు క్లాత్ కాదు కానీ మళ్ళీ బ్యాక్ పార్ట్ మళ్ళీ చేస్తున్నాం సేమ్ యాజ్ యూజువల్గా. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలానో అలానే ఇది కూడా అందరికీ సేమ్ కొలతలు కావండి. ఇవి ముందే చెప్తున్నా. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలానో అలానే సేమ్. ఇది ఇంతకుముందు కొలతలు ఇవి చూపించానో అదే కొలతలతో వస్తుంది. ఇది కూడా సేమ్. ప్రతి ఒక్క బ్లౌజ్కు ఫ్రంట్ బ్యాక్తోనే ఫ్రంట్ వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత 7, ఇది 1.5 + 1 2.5, ఇది మనం క్రాస్ కట్కి ఎలా తీసుకుంటామో అలానే తీసుకోవాలి సేమ్. ఇది 5, చెస్ట్ లెంత్ 12.5 ఉంది ఈ మెజర్మెంట్. ఇది +1 13.5, ఇది మాత్రం 3 వస్తుందండి. ఇది వచ్చి వేస్ట్ తక్కువ ఉంది. ఇది ఇటు 1.5 ఇటు 1.5, ఇటు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది 1.5 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే మరి ఇది పోతుంది కదా. ఇంకా 3.5 వస్తుంది దానికి. ఇది చెస్ట్ లెంత్ బ్యాక్ లెంత్ బట్టి వస్తుంది అంటే అందరూ సేమ్ రాదు. చెస్ట్ లెంత్ కొంతమంది ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు. బ్యాక్ లెంత్ ఎక్కువ ఉండొచ్చు. షేప్ గీయాలి. సేమ్ మన క్రాస్ కట్ షేప్ గీసినా కానీ ఇందులోనే వస్తుంది సబ్యసాచి అనేది. ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 2. ఓకే, ఇది 2, ఇది 2, ఇటు 1.5, ఇటు 1.5, ఇది సేమ్ మిడిల్ ఆఫ్ 2. ఇక్కడ నుంచి ఇట్లా ఇలా ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇది స్ట్రైట్ కటింగ్, ఇది స్ట్రైట్. జస్ట్ ఇది కట్ చేసి కుర్తీ షేప్ వస్తుంది, అంతకుమించి ఏం లేదండి. ఇది సవ్యసాచి ఫ్రంట్. ఇందులో రకరకాలు ఉంటాయండి. ఇందులో కూడా ప్రిన్సెస్ అవన్నీ ఉంటాయండి. ఇందులో కూడా ఇట్లా ఇదొక పార్ట్ వస్తుంది, ఇట్లా కూడా వస్తుంది, ఇదొక పార్ట్ వస్తుంది, అన్ని రకాలు వస్తాయి. ఇలా అన్ని రకాలు వస్తాయి. ఇది మాత్రం మెయిన్ సవ్యసాచి అనేది. ఓకే, ఇది ఎట్లా కట్ చేసి ఎలా అతికించాలో చూపిస్తాను.
రెండు పేపర్ ఒకటే పేపర్ కట్ చేస్తున్నా, రెండు పేపర్లు అందరూ ఒకటే. ఇలా ఇలా నెక్ కట్ చేయాలి. రెండు స్ట్రేట్ పార్ట్లు అంటే ఉంటుంది. ఇలా వస్తాయి. సేమ్ ఇలానే పెట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇటు ఉక్స్ పట్టి అంతే. ఇటు కూడా ఇది కూడా స్ట్రేట్ పీసే. ఇటు ఉక్స్ పట్టి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్. ఇది సేమ్ మార్జిన్ కోసం అండి, జస్ట్ షేప్ ఒకటే. ఈ మిడిల్ షేప్ వస్తుంది, ఇది కట్ చేసుకుని ఇది కట్ చేసుకోవచ్చు, మనకి ఇట్లా వస్తుంది. ఇలా అతికించుకోవాలి, ఇలా వస్తుంది సేమ్. మళ్ళీ ముందు పట్టి వస్తుంది, ఫస్ట్ క్రాస్ కటింగ్ పట్టి ఎలా వస్తుంది సేమ్ అలానే వస్తుంది, పట్టి కూడా సేమ్ అంతే. దీనిలో నువ్వు ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు ఇలా ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్. మరి కొన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం.